हर आत्मा को अपने अंदर झाँकना चाहिए, देखना चाहिए कि हम कहाँ तक पहुँचे, किस लेवल तक पहुँचे। रियल में जीवन में क्या-क्या परिवर्तन हुआ, नहीं हुआ, कहाँ तक हुआ, कहाँ तक बदलाव हुआ, ये सभी चीज़ें हमें अपने जीवन में देखनी है। तो आज हम ये देखने वाले हैं कि कितने-कितने साइंस मतलब हमारे जीवन में जो हम ज्ञान में चल रहे हैं, तो इससे हमारे अंदर क्या बदलाव आया है और कहाँ तक पहुँचा है ये बदलाव और हम किस लेवल तक पहुँचे हैं, राइट? हमारा मन उसकी गवाही देता है कि हम बिल्कुल सही दिशा में हैं, ये भी सही है। लेकिन मन की बात को इतना मत सुनिए, आत्मा की अंदर की आवाज़ को सुनिए। मन तो कभी कुछ कहेगा, कभी कुछ कहेगा। यस, आत्मा की शक्ति बढ़ेगी, अंदर से परम शांति आएगी, अंदर से भीतर से बदलाव आएगा। यस, डर खत्म हो जाएगा। यस, अभय की स्थिति आ जाएगी। यस, मन शांत हो जाएगा, ध्यान का समय बढ़ता जाएगा। समय का पता मतलब ध्यान में होंगे तो समय का पता नहीं चलेगा। ये सही लिखी, मन का भटकाव खत्म होगा। यस, मरने से कभी डर नहीं लगेगा, ये भी सही लिखा। एक ही लक्ष्य दिखता रहेगा, ये भी सही लिखा। डिजायरलेसनेस, राइट? दृष्टि में बदलाव आएगा, बेहद की खुशी बढ़ेगी, सोचने का तरीका बदल जाएगा, गुस्सा नहीं आएगा, ये भी बात सही है। यस, इच्छा खत्म हो जाएगी, निस्वार्थ और सिर्फ लोगों के कल्याण की भावना रहेगी, बहुत सही लिखा आपने। यस, सबकी साक्षी दृष्टा होंगे, हमेशा उमंग उत्साह में रहेंगे, पॉजिटिविटी आती रहेगी, करुणा दया जैसी सतोगुणी वृत्ति आ जाएगी, साइलेंस में चला जाएगा, एक रस अवस्था की अनुभूति होगी, आपको सही गलत की पहचान होगी और सही राह चलने की ताकत आ जाएगी, ये सबसे अच्छी बात है। बेहद की परम शांति सोचो बोलो। పరం శాంతి బేహద్ పరివారంనకు ఆత్మిక సోదరి సోదరులకు అనంతబాయి చెప్పినటువంటి హిందీ వీడియో ఆత్మ పరివర్తన అయ్యింది అనడానికి గుర్తులేమిటి అనేది మీరు ఇంతవరకు విన్నారు. దీనికి తెలుగు అనువాదం. మనము ప్రతి ఒక్కరము కూడా మనం ఆత్మగాను చూసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకోవాలి. ఎంతవరకు మనం చేరుకున్నాము, ఏ లెవెల్ వరకు అర్థం చేసుకుంటూ ఉన్నాము, మనం ఆత్మ ఏ లెవెల్ వరకు చేరుకున్నది, మనం ఎలా చేరుకున్నాం అనేది చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. నిజ జీవితంలో మనకు ఏమేమి మార్పులు వచ్చాయి అనేది చూసుకుంటే తెలిసిపోతూ ఉంటుంది. వచ్చాయా రాలేదా, వస్తే ఎంతవరకు మార్పులు వచ్చినవి, ఇది మీకు మీరే పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇది మీ జీవితంలోని విషయాలు కదా. ఈరోజు మనం ప్రపంచాన్ని చూస్తూనే ఉన్నాం, మరి మనం జ్ఞానం వైపు నడుస్తూ ఉన్నాం. కాబట్టి ఈ జ్ఞానం వల్ల మన లోపల ఎలాంటి పరివర్తన వచ్చింది, ఎంతవరకు మార్పు వచ్చింది అనేది చూసుకుంటూ ఉన్న కొద్దీ మనలో పరివర్తన మనకే అర్థమవుతూ ఉంటుంది. బేహద్ పిల్లలు అనంత్ బాయి లైవ్ మెడిటేషన్ క్లాస్లో ఈ విధంగా కూడా కామెంట్స్ ద్వారా వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని చెప్తూ ఉన్నప్పుడు అది మనం ప్రతి ఒక్కదాన్ని తెలుసుకోవాలి. ఖచ్చితంగా సరైన దిశలో ఉన్నాము అని మన మనసు చెప్తుంది, కానీ మనసు మాట అంతగా వినవద్దు. అంటే మనసు రకరకాలుగా పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. అది ఒక్కోసారి తప్పుడు సమాచారం కూడా ఇవ్వచ్చు. అందుకని అంతరాత్మ యొక్క స్వరాన్ని వినండి. అంటే అంతర్గతంగా మీ లోపల నుంచి మీకు మీ ఆత్మ ఉన్నతి గురించి చెప్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనసు ఏదో చెప్తూ ఉంటుంది, కొన్నిసార్లు ఇంకేదో చెప్తూ ఉంటుంది. ఎందుకంటే మనసు స్థిరంగా ఉండదు, చంచలం, మారుతూ ఉంటుంది. అందుకని చెప్పేది కూడా మారుతూ ఉంటుంది. కానీ ఆత్మ అయితే ఎప్పుడూ ఒకటే ఉంటుంది. ఆత్మ తన కళ్యాణం కోసమే ఆలోచిస్తుంది, తనకేది మంచిదో అదే చూస్తూ ఉంటుంది. అందుకనే అంతరాత్మ చెప్పింది మాత్రమే వినండి అని అంటూ ఉన్నారు. నెక్స్ట్, ఎప్పుడైతే మీ ఆత్మలో పరివర్తన వచ్చింది అనగా మీలో మార్పు వచ్చింది, ఆత్మ పరివర్తన అయిన దానికి గుర్తు ఏంటి అంటే
మీ ఆత్మ లోపల శక్తి పెరుగుతుంది. మీ లోపల నుండి పరం శాంతి వస్తుంది. మార్పు లోపల నుండే వస్తూ ఉంటుంది. మీకు బాహ్యంగా కనిపించే భయం కూడా సమాప్తమవుతుంది. నిర్భయంగా ఉండగలుగుతారు. మనసు శాంతంగా అయిపోతుంది. జ్ఞానానికి సమయం ఎక్కువగా వెచ్చించగలుగుతారు. జ్ఞానం మీద మనసును ఎక్కువగా పెట్టగలుగుతారు. జ్ఞానం చాలా చక్కగా అర్థమవుతూ ఉంటుంది. ఇంకా ధ్యానంలో ఉంటే అసలు సమయమే తెలియదు. ఎంతసేపు కూర్చున్నాము, ఎంత ధ్యానం చేస్తున్నాము అని. కాబట్టి సరిగ్గా చెప్పారు అని అర్థం చేసుకోవాలి. మనకు ధ్యానంలో సమయం తెలియకుండా గంటలు గంటలు గడిపేస్తున్నాము అంటే తప్పకుండా మీ ఆత్మ పరివర్తన అయ్యింది, ఎనర్జెటిక్గా అయ్యింది, పవర్ఫుల్గా అయ్యింది అని మీరు అర్థం చేసుకోండి. ఇకపోతే మనసు భ్రమించటం సమాప్తమవుతుంది. మనసు భ్రమించటం సమాప్తమవుతుంది ఆత్మ పరివర్తన అయితే. పరివర్తన అయ్యి ఏమవుతుంది? ఆత్మ జీవాత్మ నుండి దివ్యాత్మగా, దివ్యాత్మ నుండి పరమాత్మగా. ఇదే కదా ఆత్మ పరివర్తన అయ్యేది. కాబట్టి ఎప్పుడైతే పరివర్తన అవుతూ ఉంటుందో ఇక మృత్యు భయం అనేది ఉండదు. ఒకే లక్ష్యం మీ అందరికీ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ పాయింట్స్ ఎందుకు చెప్తున్నాం? మీలో ఆత్మ పరివర్తన అయ్యింది అనేదాన్ని దీన్ని బట్టి మీరు వెరిఫికేషన్ చేసుకోండి. ఏదైతే డిజైర్స్ ఉన్నాయో అది సమాప్తం అవుతాయి. అంటే కోరికలు అనేది తక్కువైపోతూ ఉంటాయి. మీ దృష్టిలో, దృక్పథంలో మార్పు అనేది వస్తుంది. మీకు బేహద్దు ఖుషి అనేది పెరుగుతూ ఉంటుంది. ఆలోచన ఇచ్చేటువంటి విధానం, పద్ధతి కూడా మారిపోతూ ఉంటుంది. ఎవరు ఏమన్నా కూడా కోపం అనేది రాదు. కోరికలు సమాప్తమవుతాయి. కేవలం మీ లోపల విశ్వ కళ్యాణకారి భావన మాత్రమే ఉంటుంది. ఇలా బాగా అర్థం వెరిఫికేషన్ చేసుకుంటూ ఉండండి. అందరెడల సాక్షి దృష్టి వస్తుంది. ఎల్లప్పుడూ ఉత్సాహ ఉల్లాసంతో ఉంటూ ఉంటారు. పాజిటివ్నే ఆలోచిస్తూ ఉంటారు. కరుణ, దయ లాంటి సత్వగుణాలైనటువంటి భావాలు మీ లోపల ఉత్పన్నమవుతూ ఉంటాయి. దీనికి తగ్గట్టుగానే సత్వగుణ ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఒకటి, ఇంకా సైలెన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నెక్స్ట్, ఏకీరస స్థితి అనుభూతి అవుతుంది. ఎంతగా ఆత్మ సైలెన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుందో ఏకీరస స్థితి అనేది అనుభూతి అవుతూ ఉంటుంది. మీరు మీ తప్పులను గ్రహించగలిగారు, తెలుసుకోగలుగుతారు. మీ తప్పొప్పులు ఏంటి అని తెలుసుకున్నప్పుడు దాన్ని సవరించుకుంటూ సరైన దిశలో మనసుని నడిపించేటువంటి బలం, ఆత్మ బలం అనేది అవగాహన అవుతూ ఉంటుంది. ఇంకా ఇలాగ చక్కటి పాయింట్స్ లైవ్లో అనంతబాయి చెప్తూనే ఉన్నారు. మీరు వింటూ ఉండండి. పరం మహాశాంతి. लेकिन उससे पहले आपको धरती लोक पे अच्छी तरह तपस्या करवाएगा। तो तपस्या करने का तात्पर्य यही होता है कि आत्मा जो है हल्की बन जाए, निष्काम कर्म करने लग जाए और आत्मा जो है कर्म बंधन से मुक्त होनी शुरू हो जाए, तभी जो है इस लोक से वो छूट सकती है। लेकिन उसके लिए हमें जीवन हमारा ऐसा बनना चाहिए, हमारे विचार ऐसे बनने चाहिए और हमें उस राह पे कंटिन्यूस चलना पड़ेगा। ऐसा नहीं कि आज हमने सोच लिया तो आज हमने एक दिन योग कर लिया तो हम निकल जाएंगे यहाँ से, ऐसा नहीं है। तो हमारी बहुत सारी आत्मा की ड्यूटी है, रिस्पॉन्सिबिलिटी है, सिर्फ एक शरीर को चलाने की नहीं, इस धरती लोक पे सिर्फ एक फैमिली को चलाने की नहीं, पर हम जिस पर्पस से धरती पे आए हैं उसको पहले हमें जानना पड़ेगा। जब हम वो जानेंगे, जब हम वो पूरा करेंगे, तब हम यहाँ से वो जा सकते हैं। बाकी धरती पे आपको कोई भी कितनी भी अच्छी सलाह दे दे। బేహద్ పరం మహాశాంతి. అనంతబాయి చెప్పినటువంటి హిందీ వీడియో క్లిప్పింగ్ మీరు విన్నారు. దీనికి తెలుగు అనువాదము. ఏదైతే బాపు దగ్గరికి మీరు వచ్చారో, తండ్రి ముందు మిమ్మల్ని ఈ భూలోకంలో తపస్సు చేయిస్తూ ఉంటారు. తపస్సు చేయటము అంటే అర్థం ఏమిటి? ఆత్మ తేలిగ్గా అవ్వటం, లైట్ ప్రకాశవంతంగా తయారు కావటం, నిష్కామ కర్మ చేయటం మొదలవుతూ ఉంటుంది. తపస్సు చేయటంతో మీలో శక్తి వస్తుంది, ఆత్మస్వరూపులు అవుతూ ఉంటారు. ఇక ఏ కోరికలు అనేవి ఉండవు.
అప్పుడు ఏ కర్మ చేసినా నిష్కామంగానే, ఏ కోరిక లేకుండా అది కావాలి ఇది కావాలి అనేది అనిపించకుండా మీరు కర్మ చేస్తూ ఉంటారు. ఆత్మ కర్మ బంధనాల నుండి విముక్తి పొందటం ప్రారంభిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే తపస్సు చేస్తారో మీరు ఆత్మ కర్మ బంధనాల నుండి విముక్తి అవుతుంది. అప్పుడే ఆత్మ ఈ లోకం నుంచి విముక్తి కూడా పొందగలుగుతుంది. కానీ దానికోసం మనము జీవితంలో మరి ఏ విధంగా ఉండాలి అంటే, మన ఆలోచనలు విముక్తి మార్గంలోకి వెళ్ళే విధంగానే ఉండాలి. అదే మార్గంలో మన పురుషార్థం కొనసాగుతూ ఉండాలి. ఒక రోజు మనం చేసేటువంటి ఆలోచన ఒకరోజు యోగం చేసి అక్కడ నుండి వెళ్ళిపోగలటం అనేది అలా జరగదు. ఈరోజు యోగం చేశాము, మాకు మీరు అనుకున్నటువంటి లాభాలు కలగటం లేదు, మేము వెళ్ళలేకపోతూ ఉన్నాము అంటే ఏదో ఒకరోజు 1 గంట కూర్చొని యోగం చేస్తే వస్తుంది అని కాదు, అక్కడి నుంచి వెళ్ళిపోతాము అని కూడా కాదు. ఆత్మలకు చేయాల్సినటువంటి డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే తపస్సు చేయటం. మనము ఈ బ్రహ్మాండ వాసులం కాదు, ఇక్కడ వాళ్ళం కాదు, విశ్వ పరివర్తన చేయటం కోసమే వచ్చాము. కాబట్టి మన డ్యూటీని మనం చెయ్యాలి. ఇది మన యొక్క రెస్పాన్సిబిలిటీ అనుకోవాలి. కేవలం శరీరాన్ని నడిపించటానికే, దీనికోసమే, తినటం కోసం, తాగటం కోసం, దీన్ని సంభాళించుకోవటం కోసం మనం భూమి మీదకి రాలేదు. ఒక ఫ్యామిలీని నడిపించడానికి రాలేదు. ఏ పర్పస్ తోటి మనం భూమి మీదకి వచ్చామో అది మనం తెలుసుకుంటే, ఎప్పుడైతే మనం ఈ పర్పస్ని తెలుసుకుంటామో దాన్ని పూర్తి చేయగలుగుతూ ఉంటాం. లక్ష్యం ఏంటో తెలియకుండా, ఎందుకు వచ్చామో తెలియకుండా అంటే ఏం చేస్తాము? అందుకే తెలుసుకున్న తర్వాత తపస్సు చేస్తే దానికి తగ్గ ఫలితాలు వస్తే అప్పుడే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోగలుగుతాం. ఎందుకంటే మనం ఇక్కడ వాళ్ళని కాదు కదా, ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అచ్చా, परम शांति, नमस्ते। बेहद आत्मा तो सोई से भी बहुत छोटी आ जाता है शास्त्रों में, लेकिन जो हमारी आत्मा एकदम छोटी पर उस पर फोकस नहीं आएगा हमारा, क्योंकि जब छोटी चीज दिखाई नहीं देगी, जिस पे हम फोकस नहीं कर पाते, तो उसके ऊपर हम ध्यान भी नहीं कर पाते। तो हमारी आत्मा का जो हो रहा है वो हमें उसको देखना है। परम प्रकाश का, परम वाइट लाइट का हो रहा है यहाँ पे। हाँ जी, तो इसको यहाँ पे देखना है अपनी भ्रुगुटी में, फोरहेड में, यहाँ पे जहाँ तिलक लगाते हैं ऐसे, यहाँ पे हमने देखना है ऐसे गोल परम प्रकाश का गोला। जो हमारी आत्मा है उसका भी एक हो रहा है, हमारे शरीर का भी हो रहा है, सूक्ष्म शरीर का भी हो रहा है। ये हमारी आत्मा का जो है परम प्रकाश का घेर है। और जब हम इसको देखते जाएंगे हम, जब मैं आपको ये कहता हूँ कि आप परम प्रकाश के अभ्यास को बढ़ाएं, धीरे धीरे वो दिखता जा रहा है और हमारा परम प्रकाश बढ़ता जा रहा है आत्मा का। तो वो जो परम प्रकाश का जो पावर है वो धीरे धीरे फैलता जाएगा, धीरे धीरे बड़ा होता जाएगा। पूरा जो हमारा चेहरा है वो पूरा परम प्रकाश का, परम लाइट का बन जाएगा। तो ये अभ्यास हमने करना है। आई बात समझ में? तो आत्मा को देखने के लिए, हमें आत्मा को रियलाइज करने के लिए कि वो यहाँ है, वो आत्मा ही है जो पूरे शरीर को कमांड देता है, आत्मा ही है जो हमारे ब्रेन को चलाता है, हमारे सूक्ष्म शरीर को पावर देता है, हमारे कारण शरीर को पावर देता है ना। तो आत्मा को, आत्मा का रियलाइजेशन बहुत पक्का हो जाना चाहिए सभी बेहद की आत्माओं का। 1 सेकंड के अंदर हम अपने इस आत्मा के इस ओरा को हम देख पाए, ये रियलाइजेशन आना चाहिए। सिर्फ 1 सेकंड लगनी चाहिए, लेकिन उसके ये अभ्यास है, ऐसा नहीं है कि नहीं हो सकता है, हो सकता है। सिर्फ अपने मन को कंट्रोल करने की बात है और पूरा जो शरीर से हमारा जो फोकस है ना, फोकस यहाँ पे लगाना है। क्योंकि जो ध्यान है वो छठी इंद्रिय है, एक बात ध्यान में रखना। जो 5 इंद्रिय है ना, ये छठी इंद्रिय हमारा ध्यान है। वो ध्यान ही हमारी आंखों से हमको दिखाता है, आंखें नहीं देखती। आत्मा तो आंखें तो इंस्ट्रूमेंट है, लेकिन कई बार क्या होता है, ध्यान विचारों में होता है और आंखों के आगे कुछ भी निकल जाए तो हो क्या, वो पता ही नहीं। हम कान लगा के सुनते, भाई फिर से बोलियो, क्यों? क्योंकि हमारा ध्यान कहीं और था, हमारा ध्यान विचारों में खोया था। तो कान अपना काम नहीं करेंगे, आंख अपना काम नहीं करेंगी। आई बात समझ में? तो ध्यान जो है छठी इंद्रिय है, उसको आत्मा पे यहाँ पे लगाना है। अगर यहाँ ध्यान जितनी जल्दी लगने की प्रैक्टिस होगी, उतने कम सेकंड के अंदर आप निर्संकल्प बनने शुरू हो जाएंगे। क्योंकि देखो, जब हम विकार में होते हैं, हम जब गुस्सा करते हैं, तो अगर हम 5 सेकंड भी स्टॉप मार दें
तो वो क्रोध शांत हो जाएगा, है ना। ऐसे ही यहाँ पे अगर हम इस आत्मा को यहाँ पे उस 5 सेकंडों में देखने का अभ्यास करें, तो हमारा काम, क्रोध, लोभ, मोह, अहंकार बहुत जल्दी कंट्रोल हो जाएगा। बेहद की परम शांति सोचो। పరమ శాంతి. మనము ముందు క్లిప్పింగ్స్లో ఆత్మలో పవర్ వస్తుంది అని ఎలా గుర్తులు ఉన్నాయి అని తెలుసుకున్నాము. తపస్సు ఎందుకు చేయాలి అనేది కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు ఆత్మను చూసేటువంటి అభ్యాసం ఎలా చేయాలో అనే దాని గురించి అనంతభాయ్ చెప్పిన చిన్న వీడియో క్లిప్పింగ్ హిందీలో మీరు విన్నారు. దానికి తెలుగు అనువాదం. ఆత్మను ఎలా చూడగలుగుతాం, ఎలా దీన్ని చూస్తే అభ్యాసం చేయగలుగుతాం అంటే, ఆత్మ అతి సూక్ష్మమైనది. సూది మన కంటే కూడా అతి చిన్నది అని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఆత్మ అంత చిన్నదిగా ఉండటం వల్ల ఎవరు కూడా దాన్ని చూడలేకపోతున్నారు, దానిపైన ఫోకస్ కూడా చేయలేకపోతున్నారు. ఎందుకని? అది కనిపించదు కాబట్టి. ఇంకేం ఫోకస్ చేస్తాం అంటారు. దానిపైన ఈ ధ్యాసనేం పెట్టగలం అని కూడా అంటారు. ధ్యాస పెట్టలేమనే చెప్పేస్తారు. కాబట్టి మనం ఆత్మను ఆరాగా చూడాలి. అది ఒక పరం ప్రకాశం, పరం లైట్, పరం తత్వంతో పరం ప్రకాశంగా ఉంటుంది. అది మన భ్రూ మధ్యంలో, ఫోర్ హెడ్ మధ్య భాగంలో ఉంది. తిలకం పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ చోట ఆత్మ ఉంది. అది పరం ప్రకాశం యొక్క గోళంలాగా మెరుస్తూ ఉంది అని సంకల్పం ఊహించండి. అలా చింతన చెయ్యండి. ఆత్మ యొక్క ఆరా అంటే బిందువైనా కూడా దాని ప్రకాశం చుట్టూ తెల్లగా కనిపిస్తుంది కాబట్టి మీరు దాన్ని చూడగలుగుతారు. ఇది మన శరీరంలో కూడా, మన శరీరానికి కూడా ఆరా ఉంటుంది. ఆత్మకి ఎలా ఆరా ఉంటుందో శరీరానికి కూడా ఆరా ఉంటుంది. మన ఆత్మ యొక్క పరం ప్రకాశంతో ఉన్నటువంటి ఆరాని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ పరం ప్రకాశం యొక్క అభ్యాసం చేస్తూ ఉంటే ఆత్మ యొక్క పరం ప్రకాశం పెరుగుతూ ఉంటుంది. పరం ప్రకాశం యొక్క పవరు నెమ్మదిగా వ్యాపిస్తూ నెమ్మదిగా పెద్దదిగా అవుతూ ఉంటుంది. అది ఫేస్ మొత్తంలో కూడా ఒక బ్రైట్నెస్గా, ఒక అలౌకిక ఆధ్యాత్మిక ఒక తేజస్సులాగా కనపడుతూ ఉంటుంది. అదే పరం ప్రకాశము, పరం లైట్. ఈ అభ్యాసం మనం చేస్తూ ఉండాలి. నా యొక్క భ్రూమధ్యంలో ఆత్మ ఇలా ఉన్నది, దీని చుట్టూ పరం లైట్ ఆరా ఉంది అని సంకల్పం చేస్తూ ఉంటే దాని యొక్క ఆరా పెరుగుతూ ఉంటుంది. మనం ఆత్మను చూడటానికి మరియు ఆత్మ రియలైజ్ చేసుకోవటానికి కూడా ఈ యొక్క అభ్యాసము బాగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క శరీరమే పూర్తి ఆత్మను నడిపిస్తూ, ఆత్మే పూర్తి శరీరాన్ని నడిపిస్తుంది. శరీరం ఆత్మను నడిపించటంలా, ఆత్మే శరీరాన్ని కమాండ్ కూడా చేస్తూ ఉంటుంది. ఆత్మ మన బ్రెయిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఆత్మే మన సూక్ష్మ శరీరానికి పవర్ ఇస్తుంది, కారణ శరీరానికి పవర్ ఇస్తుంది. అందుకని ఆత్మను రియలైజేషన్ చేసుకోవటం మనకు అభ్యాసమై ఉండాలి. ఇది చాలా పక్కాగా ఉండాలి. మనమందరం కూడా బేహద్దు ఆత్మలం. ఒక్క సెకండ్ లోపలే మనం ఆత్మ యొక్క ఆరాను చూడాలి. అంటే రోజంతటిలో ఆత్మాభిమాని స్థితి ఉండాలి. ఎంతెంతగా దేహాభిమానాన్ని డిలీట్ చేసుకుంటూ ఉంటామో, దేహం గురించి చింతన, దేహదారుల యొక్క చింతన, దైహిక ప్రపంచం గురించి, పదార్థాల గురించి చింతన వదిలేస్తూ ఉంటే అప్పుడు మనం ఆత్మ యొక్క చింతనలోకి ఉండిపోగలుగుతాం. అప్పుడు ఆత్మ యొక్క ఆరాని చూడగలుగుతూ ఉంటాం. అప్పుడు రియలైజేషను ప్రతి ఒక్క సెకండు అనుకోగానే ఆరా మనకు కనపడుతుంది. ఇలాంటి అభ్యాసం చేయాలి. జరగకపోవటం అంటూ ఏమి ఉండదు. సాధ్యం కాదండి, మా వల్ల కాదు అనకండి. ఇది కేవలం మన మనసుని నియంత్రించేటువంటి విషయం. మన ఫోకస్ మొత్తం శరీరం పైన కాకుండా ఆత్మ పైన పెట్టాలి. పంచేంద్రియాలు మరియు 6వ ఇంద్రియము అనేది ఆత్మ. ధ్యానాన్ని పంచేంద్రియము, చటేంద్రియము అని 6వ ఇంద్రియంగా చెప్తూ ఉంటారు. ఇది మనం గుర్తించుకోవాలి, ధ్యాసలో పెట్టుకోవాలి. ధ్యానమే మనము రెండు కనుల మధ్యన ఉన్నటువంటి భ్రూ మధ్యంలో ఉన్న ఆత్మను చూస్తూ ఉంటే
దానికి అది మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే కళ్ళతోటి కనిపించదు, మన మనోనేత్రం ఉంటుంది. ఆ మనోనేత్రంతో దాన్ని గమనించగలం. కళ్ళు చూడవు, కళ్ళు కేవలం ఈ యొక్క శరీరం అనేటువంటి యంత్రానికి ఒక ఇన్స్ట్రుమెంటల్. కానీ చాలాసార్లు ఏం జరుగుతుంది అంటే ధ్యానం ఆలోచనలపై ఉంటూ ఉంటుంది. కళ్ళు ఎదురుగా ఏం జరుగుతుందో ఏమిటో మనకు తెలియకుండానే గడిచిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటారు, మనకు తెలియదు. తెలివిలోకి వచ్చాక ఏం జరిగింది, ఏమైంది అని అడిగితే వాళ్ళు చెప్తే మనకు తెలుస్తుంది. అందుకని మనం అడుగుతూ ఉంటాం ఏమిటి అని. ఎందుకంటే మన ధ్యాస కళ్ళు తెరుచుకొని ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఉంది. మన ధ్యాస ఆలోచనలో మునిగిపోయింది. చెవులు వాటి పని అవి చెయ్యవు, కళ్ళు తన పని తను చెయ్యవు. వాటిని మనం ఉపయోగించినప్పుడు అవి పనిచేస్తూ ఉంటాయి. ధ్యానం అనేది కూడా ఏదైనా మరి మనసుతోటి, బుద్ధితోటి, మరి సంకల్పంతో ఆత్మపైన కేంద్రీకరించేది. కాబట్టి ఇది 6వ ఇంద్రియం. ఆత్మపైన పెట్టాలి ధ్యాసని. ఎంత త్వరగా ఆత్మపైన పెట్టగలిగే ప్రాక్టీస్ చేస్తామో అంత తక్కువ సమయంలో మనం నిస్సంకల్పంగా అవ్వటం అనేది మొదలవుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు కోపం వచ్చినప్పుడు వితిన్ 5 సెకండ్లైనా సరే దాన్ని ఆపగలిగితే ఆ కోపము శాంతంగా అయిపోతుంది. అలాగే మనం ఆత్మను 5 సెకండ్స్లో చూడగలిగితే, ఇలా అభ్యాసం చేయటం వల్ల మన కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు కూడా చాలా కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము ఆత్మను అభ్యాసం చేయాలి, ఆత్మపైనే ఫోకస్ చేయాలి అని. అచ్చా, పరం శాంతి, నమస్తే. तो ब्रह्म को तपस्या के माध्यम से तप के द्वारा जाना जाता है। उसका कारण एक ही है कि जब आप तप करोगे, आप तपस्या करोगे, समाधि में जाओगे, धीरे 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 कर्म बंधन कटेंगे, आत्मा की आप अथाह गहराई में जाओगे, अथाह गहराई में आत्म स्वरूप की अनुभूति होगी। आत्म स्वरूप की अनुभूति से धीरे धीरे आपका मन आपके कंट्रोल में आएगा, बुद्धि स्थिर होगी और आत्मा के अंदर की जो रिकॉर्डिंग्स है, क्योंकि आत्मा और ब्रह्म वो अलग नहीं है। ब्रह्म मतलब इस ब्रह्मांड का शिव समझ लो, ठीक है, मतलब शास्त्रों के अनुसार तो वो शिव और उसकी रचना वो अलग नहीं है। तो जब आप तपस्या में जाएंगे, गहरी तपस्या में जाएंगे, आत्म भाव में जाएंगे, शरीर के भाव से हटेंगे, आपके भाव बदलेंगे, मन बदलेगा, बुद्धि बदलेगी और धीरे धीरे आपका पूरा फोकस उसी के ऊपर होगा। और फिर आप जो है उस ब्रह्म को, उसकी अनुभूति कर पाएंगे, उसका एहसास कर पाएंगे कि यस, उसका अस्तित्व है। आज दुनिया में सबसे ज्यादा लोग दुखी ये हैं, उनकी भ्रमणा ये है कि वो ये एहसास नहीं कर पाते कि वाकई में वो है, वाकई में हम उनसे कनेक्टेड है, वाकई में हर पल प्रतिपल उनसे कनेक्टेड है, हम उसकी रचना है, हमारा उससे डायरेक्ट कनेक्शन है। ये बात जो है कोई समझ नहीं पाता। यही बहुत बड़ी दुख की बात है कि इसको अभ्यास करने के लिए, तपस्या करने के लिए, तप करने के लिए किसी के पास समय नहीं है। ना 5, ना 10, ना आधा घंटा, ना घंटा, समय नहीं है, लोगों का फोकस नहीं है। ये बहुत दुर्भाग्य की बात है कि मनुष्य के पास मौका है, आज ही मौका है, तो भी उस मौके का उपयोग नहीं कर रहे हैं। देखो, मानुषी सुख और ब्रह्म सुख, उसको जानने का सुख कितना बड़ा है, ये आगे आने वाला है। పరం శాంతి. మీరు ఆత్మను చూసే అభ్యాసం చేశారు, మీరు ఆత్మలో పవరు వచ్చింది అని దాని గుర్తులు తెలుసుకున్నారు. మరి తపస్సుతోటి మరి బ్రహ్మను తెలుసుకోగలవచ్చునా అనే ఒక ప్రశ్న వస్తుంది. దానికి పద్ధతి ఉన్నదా అని. ఉన్నది, దానికి ఒకటే ఒక పద్ధతి ఉంది. తపస్సు ద్వారా మీరు బ్రహ్మను గుర్తించవచ్చు. ఎప్పుడైతే మీరు తపస్సు చేస్తారో, అనగా సమాధిలోకి వెళ్ళిపోతారో, అప్పుడు నెమ్మది నెమ్మదిగా కర్మ బంధనాలు తగ్గుతాయి, ఆత్మ లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఆత్మలో ఉన్నటువంటి రికార్డింగ్స్ ఏవైతే ఉంటాయో అవి సమాప్తమవుతాయి. ఎప్పుడైతే ఆత్మ లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఆత్మస్వరూపం యొక్క అనుభూతి అవుతుంది.
ఆత్మస్వరూపం యొక్క అనుభూతితోటి మనసు మీ కంట్రోల్లోకి వస్తూ ఉంది, బుద్ధి స్థిరమవుతూ ఉంటుంది. అప్పుడు ఆత్మ మరియు బ్రహ్మ వేరు కాదు. ఆత్మ నేను బ్రహ్మ స్వరూపాన్ని, అహం బ్రహ్మస్మి నేను లైట్ స్వరూపాన్ని అని మీకు అర్థమవుతుంది. బ్రహ్మ అనగా శాస్త్రాలలో కూడా ఇదే చెప్పారు. ఈ యొక్క బ్రహ్మాండం యొక్క శివుడు కూడా బ్రహ్మమే, శివుడుగా అర్థం చేసుకుంటారు. ఆ శివుడు మరియు అతని సృష్టి వేరు కాదు. శివుడే సృష్టి, సృష్టియే శివుడు. మీరు ఎప్పుడైతే చాలా డీప్గా లోతుగా తపస్సులోకి వెళ్ళిపోతూ ఉంటారో ఆత్మ స్పృహలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అని అర్థం. శరీరం యొక్క స్పృహ అనేది ఉండదు. ఆత్మ కాన్షియస్లోకి వెళ్ళిపోతారు, బాడీ కాన్షియస్ నిల్ అయిపోతుంది. మీ భావాలే అప్పుడు మారిపోతాయి. దేని స్మృతిలో ఉంటారో స్పృహలో దానికి సంబంధించినటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవే భావాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. మనసు మారుతూ ఉంది, బుద్ధి మారుతుంది. క్రమంగా మీ ఫోకస్ అంతా ఆత్మపైనే ఉంటూ ఉంటుంది మరియు ఆ బ్రహ్మను అనుభూతి పొందుతూ ఉంటారు. దీని యొక్క అస్తిత్వం ఉన్నది అనే నమ్మకం మీకు కూడా కలుగుతుంది. నిజంగా ఆత్మ ఉన్నది, అది బ్రహ్మస్వరూపము అనేటువంటి అస్తిత్వం పైన మీకు నమ్మకం కుదురుతుంది. ఇప్పటి ప్రపంచంలో ఎక్కువ మంది దుఃఖము రావటంతో ఎందుకు వచ్చిందని వెతుకులాట. ఎందుకంటే దీన్ని గ్రహించలేక, అనుభవం పొందలేక, ఏంటి దుఃఖం వచ్చింది, ఏంటి బాధలు వచ్చింది, ఏంటి కష్టాలు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ బుద్ధి నిజంగా పరమాత్మ ఉన్నారా, ఉంటే నాకు ఈ కష్టాలు ఆయన ఎందుకు ఇచ్చాడు, నాకే ఎందుకు వచ్చినాయి అనే ఆలోచనలు వస్తూ ఉంటుంది. మనం నిజంగా వారితో కనెక్ట్ అయి ఉన్నాము అంటే తప్పకుండా బాపు నుండి, పరమాత్మ నుండి పవర్ వస్తుంది. ప్రతి క్షణము, ప్రతి సెకండు మనము నిజంగా వారితోటి కనెక్షన్ అయ్యి ఉంటే వారితో డైరెక్ట్గా మనము అనుభూతి పొందగలుగుతాం. ఎందుకంటే మనం వారి యొక్క సృష్టియే, వారి యొక్క రచన, వారి యొక్క అంశలమే. మరి ఇప్పుడు వారిలో ఉన్నటువంటి పవర్ అంతా మనలోకి కూడా వస్తూ ఉంటుంది కదా. కానీ ఈ విషయాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదు. ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏమిటి అంటే దీన్ని అభ్యాసం చేయటానికి, తపస్సు చేయటానికి ఎవరి దగ్గర సమయం లేదు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, అర్ధగంట, గంటైనా కూర్చుందాము, సమయాన్ని కేటాయిద్దాము అని అనుకోవటం లేదు. మా దగ్గర టైం లేదు, మాకు టైం చిక్కటం లేదు అంటారు. కాబట్టి ఎవ్వరు కూడా దీని మీద ఫోకస్ చేయటం లేదు. ఇంకొక దురదృష్టమైనటువంటి విషయం ఏమిటంటే మనిషికి అవకాశం ఉంది, ఇప్పుడు కూడా అవకాశం ఉంది, అయినప్పటికీ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవటం లేదు. మానసిక సుఖము మరియు బ్రహ్మ సుఖము, దానిని గురించి సుఖం ఎంత గొప్పదో వారు బాపు ప్రత్యక్షమైనప్పుడు, జ్ఞానము ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళకి త్వరలో అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. జ్ఞానము ముందు ప్రత్యక్షం అవుతుంది, జ్ఞానదాత తర్వాత ప్రత్యక్షం అవుతారు అని. బాపూజీ 22 సంవత్సరాల నుంచి ఈ జ్ఞానాన్ని చెప్తూనే ఉన్నారు, బేహద్ జ్ఞానం. దీనితోటి మానసిక సుఖం, బ్రహ్మ సుఖము, బేహద్దు ఆనందం, బేహద్దు సుఖం, బేహద్ శాంతి, బేహద్దు ఆనందము అందరికీ విన్న వాళ్ళకు అనుభూతి అవుతూ ఉంది. ఇది ఎంత గొప్పదో మీకు అర్థమైన నాడు ఈ బేహద్ జ్ఞానం అప్పుడు తెలుసుకుంటారు. ఆ సమయం అతి త్వరలో రాబోతూ ఉంది. ఇది తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయము. కాబట్టి దీన్ని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ చెప్తున్నటువంటి జ్ఞానాన్ని మీరు బాగా వింటూ ఉండండి.